దేశంలోనే అత్యధిక శాతం ఉన్న ఓబీసీలు దేశంలో ఏళ్లుగా అభివృద్ధి ఫలాలకు ఆమడ దూరంలోనే ఉన్నారు. దేశ జనాభాలో అత్యధికులున్నప్పటికీ ఈ వర్గాల వారు కార్పొరేట్స్, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, ప్రముఖ సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 80% ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటమే దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు మనం. అలాగే ఇప్పటి వరకు ఎన్నో వర్గాల చరిత్ర బయటకు వచ్చినా ఓబీసీల చరిత్ర మాత్రం బయటకు రాలేదు. ఇలాంటి అన్యాయాన్ని రూపుమాపి సామాజిక న్యాయం, బీసీ వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలెట్టింది. దీని వెనుక ఉన్న కుట్రలు ఛేదించేందుకు గౌరవ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమానికి పిలుపునిచ్చింది. సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల సాధికారత కోసం సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని మన తెలంగాణ నుంచే ప్రారంభించింది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారి అధినాయకత్వంలో మొదలైన ఈ పోరాటం దశాబ్దాలుగా పక్కకు నెట్టబడిన లక్షలాది మంది ఓబీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఒక సరికొత్త స్వరాన్ని అందించబోతుంది. దేశవ్యాప్తంగా కులగండ నిర్వహించి రిజర్వేషన్లపై ఏకపక్షంగా 50% పరిమితిని తొలగించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ నేడు ముందుకు దూసుకుపోతోంది. ఈ పోరాటానికి తెలంగాణలో పక్కాగా నిర్వహించిన కులగండ ఈ రోజు దేశానికే ఒక రోల్ మోడల్ లా నిలుస్తుంది. తెలంగాణ నిర్వహించిన సర్వే శాస్త్రీయ పద్ధతి మొత్తం దేశానికే ఒక నమూనాగా మారింది. ఈ విప్లవాత్మక సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులు రూపొందించి ఆమోదించింది. ఇంత ముఖ్యమైన బిల్లులను ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చకుండా కేంద్ర సర్కారు నేడు నిరంతరం తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కులగండ సర్వే డేటా అనే ఆయుధంతో గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త ఉద్యమానికి నడుం కట్టారు. ప్రజా ఉద్యమాల ద్వారా సమాజంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీలకు పూర్తి సామాజిక న్యాయం, సాధికారత కోసం కదం తొక్కుతోంది. తెలంగాణ పంపించిన బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రంపై ఒక పక్క ఒత్తిడి తెస్తూనే దేశవ్యాప్తంగా కులగండ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగండ దేశ రాజకీయాల్లో ఒక సునామీ లాంటిదని ప్రశంసిస్తూ ఇదే మోడల్ ను మరి యావత్ దేశం అనుసరించేలా పోరాటానికి సన్నద్ధమవుతుంది. దేశంలో ఎక్కడా లేని పవర్ఫుల్ డేటా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందని, తెలంగాణ కులగండ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు పిలుపునిస్తున్నారు. దేశవ్యాప్తంగా కులగండ జరిగేదాకా పోరాడేందుకు శపథం తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఆయన. దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఒక కీలకమైన ముందడుగని, అది తెలంగాణ కులగండ లాంటి పక్కా లెక్కల ఆధారంగా మాత్రమే సాధ్యపడుతుందని చెప్తున్నారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా ఓబీసీల లెక్కలు తేల్చి వారి జనాభా ప్రకారం ఫలాలు అందజేసినప్పుడే సామాజిక న్యాయం నిజంగా జరుగుతుందని అంటున్నారు. దేశంలో ఓబీసీ వ్యతిరేక బీజేపీని గద్దదించి రాబోయే కాంగ్రెస్ పాలనలో ఓబీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని వర్గాలకు తగిన న్యాయం చేస్తామని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు.